వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. నాన్న నేను ఆదోనికి వచ్చా. రాగానే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను చెప్పినట్టుగా. ఇంకా నా జీవితంలో తిరుగులేదు అని అంటారు. చెప్పిండు మా నాన్న, వెళ్ళి ఆదోని మహిళల కాలం ఒక్కరా, నీ జీవితంలో తిరుగులే ఉండదు, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోద్దిరా, ఏది చేసినా అసలు లెక్క లేకుండా జీవితంలో ఎదిగేస్తావురా అన్నాడు. కాబట్టి అవన్నీ నిజం అవ్వాలని కోరుకుందాం. సో ఆధునిక వచ్చాం కాబట్టి ఆధునిక మహిళల గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. అంటే ఇంట్లో పనులన్నీ చేస్తూ రెస్ట్ లేకుండా టైం వేస్ట్ చేయకుండా నిరంతరం కష్టపడేలా, ఇష్టం లేని పని కూడా ఇష్టంగా ప్రాణాలు పెట్టి చేస్తూ అవతల వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకొస్తూ మంచి మనసు అని తెలిస్తే మీరు ప్రాణాలే ఇచ్చేస్తారు చూడు, అదిరా ఆదోని మహిళలంటే. అందుకే అంటారు ఇక్కడ ఆడవాళ్ళు. ఇప్పుడు క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, నీది చాలా పెద్ద మనసు భయ్యా అని ఎలాంటి సందర్భాలు అంటావు? మీ ఆయన అనొచ్చు, లేకపోతే ఎప్పుడు ఏం చేస్తే నీది చాలా గొప్ప మనసు సార్ అని అంటారు. చిరంజీవి సినిమా ఫస్ట్ షో టికెట్ దొరికిన నాకు తెచ్చి ఇచ్చినప్పుడు నీది ఎంత మంచి మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్లు దొరికినప్పుడు, పవర్ స్టార్ సినిమా టికెట్లు దొరికినప్పుడు ఒకడు వచ్చి, భయ్యా నువ్వు కూడా నాతో రా భయ్యా అన్నప్పుడు నీది చాలా గొప్ప మనసు అండి అని అంటాం మనం. ఎస్, ఏ అకేషన్ లేకపోయినా మా ఆయన నన్ను గోల్డ్ షాప్ కి తీసుకెళ్లి బంగారం కొనిపించినప్పుడు మా ఆయనది చాలా పెద్ద గొప్ప మనసు. ఎట్లా 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 ఇంకా ఎంత కావాలి నీకు? మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం బంగారమే ఉందా? ఆడవాళ్ళకి ఎంతైనా తక్కువే కదన్నా. ఎంతైనా తక్కువనేనా అమ్మా? అంతే అన్నా. మా జీవితాలు ధరపోసినా మీకు సరిపోదు కదమ్మా, ఎంతైనా తక్కువే అంటారు కదా. అదే ఇష్టం కదన్నా. అవును, మీరు అందంగా హ్యాపీగా ఇంతకింత బంగారంతో. అంటే నా పాయింట్ ఏంటంటే, పెళ్ళామంటేనే బంగారం, ఇంకా దానికి బంగారం ఎందుకు? బిస్కెట్ వేస్తారన్నా. బిస్కెట్ అర్థమైందా? ఎల్లమ్మా. రవి గారు ఒక సెల్ఫీకి ఓకే అన్నప్పుడు దానికన్నా పెద్ద మనసు ఏది ఉండదు. సెల్ఫీ కాదు, మనం ఇద్దరం కలిసి సినిమానే చేద్దాం. సెల్ఫీ మేము గేమ్ లో పార్టిసిపేట్ చేయకున్నా మీరు మాకు 1000 రూపాయలు ఇస్తే మీరంత గొప్ప మనిషి అనుకుంటాం సార్. అవును, మరి జోబులకి వెళ్ళి అందరికి పంచుతా ఉంటా. క్రేజీ క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులోకి వెళ్ళి క్రేజీగా నా మనసుని దొంగలించిన ఒక ఆన్సర్. మా మెగాస్టార్ గారి సినిమా మార్నింగ్ షో టికెట్లు, బా అది అసలైన పండుగ అంటారు. రండక్క తీసుకురా వరల్డ్ కప్. కంగ్రాచులేషన్. వీళ్ళేం చేశారని ముఖం దాచుకుంటున్నారు ఈ రోజు అని మీకు డౌట్ వచ్చింది కదా. ఏమో ఏం చేసిరో ముఖం దాచుకుంటున్నారు. అమ్మో చాలా డేంజర్ గా ఉన్నారండి, చాలా అందంగా ఉన్నారు. మీ అందం చూసి మనకు ఫిట్స్ వస్తుంది ఖాయం. రెడీ? ఫస్ట్ వీళ్ళు, మీరు అట్లే ఉంటుంది. 3, 2, 1 మ్యూజిక్. డాన్స్ అంటే ఇలా చేయాలి. ఇప్పుడు డిష్ దాకుండా చెడగొట్టనికుంటారు కదా ఇక వీళ్ళు. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన. మేడం మీ పేరు? సౌమ్య అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయ్యి ఇంత బాగా డాన్స్ చేశారంటే మీ ఆయన మిమ్మల్ని ఆడిస్తున్నాడా, లేకపోతే మీరు మీ ఆయన ఆడిస్తున్నారా? ఇద్దరు కలిసి ఆడుతున్నాం. ఇద్దరు కలిసి.
వెరీ గుడ్ అండి, అన్యోన్యమైన జీవితం అన్నమాట. థ్యాంక్ యూ అండి. మేడం మీ పేరు? చైత్ర. చైత్ర గారు తెలుసండి, చూసాము. అసలు నిజంగా ఈ పాటలో సంగీత కాకుండా మీరు చేస్తే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. బిస్కెట్లు బాగానే మీకు వేస్తున్నారు. అర్థమైంది చూడ, అది చాలా నాకు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎందుకంటే మంచిగా డాన్స్ టీచర్ అవ్వచ్చు కదా, డాన్స్ నేర్పించచ్చు కదా. కూచిపూడి డాన్సర్ అండి. అది ఏడుకెళ్ళి వచ్చిందా గ్రేస్ అంటే అక్కడి నుంచి. వెరీ గుడ్ అండి. మీ ఆయన కూడా చేస్తుంటారా కూచిపూడి? లేదు, నేర్పిస్తూ ఉంటా. ఆయన భర్త కాబట్టి భరతనాట్యం చేస్తారు. మేడం మీ పేరు? శృతి అండి. శృతి గారు, శృతి అంటే పాటలో ఆ శృతి ఉందా? లేదండి, డాన్స్ ఒకటే. ఓన్లీ డాన్స్, పాట జోలికి వెళ్ళారు అనమాట. మీరు మీ ఆయన డాన్స్ చేపిస్తారా, ఆయన మిమ్మల్ని డాన్స్ చేపిస్తారు? నేనే అతనితో చూపిస్తాను. అది మనదే రూలింగ్, మనదే కదా పై చెయ్యి. అవునండి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? House wife. హౌస్ వైఫ్. హలో మేడం. హాయ్, ఏం చేస్తుంటారు? నేను హెచ్ఆర్ విత్ హౌస్ వైఫ్. హెచ్ఆర్ విత్ హౌస్ వైఫ్. విప్రోలో హెచ్ఆర్ పని చేస్తున్నాను విత్ హౌస్ వైఫ్. విత్ హౌస్ వైఫ్ ఏంటండి? హెచ్ఆర్, హౌస్ వైఫ్, మదర్, ఆల్ ఇన్ వన్. అమ్మా అవన్నీ ప్యాకేజ్ లో వస్తాయి కరెక్టే, కానీ మీరు ఎక్కడ పని చేస్తున్నారు? విప్రోలో వర్కింగ్ ఉమెన్ కదా, మరి వర్కింగ్. హౌస్ వైఫ్ ఎట్లా అవుతావు? హౌస్ వైఫ్ కూడా కావును కదా. అని ఒక్కసారి తగ్గేది లేదాను, తగ్గేదేలే. నీకు అదే సెట్ అయింది. అమ్మా మీ పేరు? శరణ్య. చరణ్య గారు ఏం చేస్తుంటారు? నేను డెంటిస్ట్ అండి. Dentist? హౌస్ వైఫ్. ఏంద్రా ఇట్లున్నారు? మేడం మీరు హౌస్ వైఫ్, మీరు మీరు హౌస్ వైఫ్, మీ హస్బెండ్ కి వైఫ్ అన్ని కదా, క్లారిటీ ఉంది కదా. మీరు ఏమైనా చేస్తారా హౌస్ వైఫ్ కాకుండా? లేదు, రీల్స్ చేస్తాం మేము అందరూ. రీల్స్ చేసుకుంటూ హౌస్ వైఫ్ అన్నమాట. వెరీ గుడ్, చాలా యాక్టివ్ ఉన్నారు. సో గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో నేను కొన్ని క్లూలు ఇస్తాను, 3 క్లూలు ఇస్తాను 3 పాయింట్ల కోసం. ఆ క్లూలు బట్టి అది పాటనా, సినిమా పేరా, డైలాగా చెప్పాలి. క్లూ అడగాలి, చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరు బాల్ తీసుకురావాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తగ్గేదిలే. క్లూ ఇస్తున్నాం, జాగ్రత్త వినండి. చార్మినార్ బ్యాక్గ్రౌండ్, భూమిక, డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఒక పాట వచ్చింది. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎవరే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. ఆ పాట అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు షాక్ ఇస్తారు, కరెక్ట్ పాట పాడండి. అదే సాంగ్. అదే రైట్ ఆన్సర్ అంటున్నారా? ఇప్పుడు అందరికి షాక్ పడుతుంది. ప్లే ది రైట్ సాంగ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి. 1 పాయింట్ అలా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ బాల్ మీరు తీసుకురాలేదనుకో, అక్కడ ముందే చైత్ర గారు జుయ్ అని పాములకు వెళ్ళి జుయ్ అని వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళే లోపల ఆవిడ ఇక్కడ ఉంటదేమో, జాగ్రత్త నాక్. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చెప్పానా ఆడు ఉన్నవాటికే ఇక్కడికి వస్తుంది ఈమె అని. క్లూ ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు, జ్వరం, పవన్ కళ్యాణ్ గారు ఒక పాట వచ్చింది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కంటే మాకు మేమే మహారాజులం. కోట శ్రీనివాసరావు గారికి, ఎంఎస్ నారాయణ గారికి జ్వరం అన్న, మందు అనలేదు. జ్వరం వచ్చింది మామ, జ్వరం వచ్చింది. మందులు వేసుకోండి. జ్వరం వచ్చిందే మామ, జ్వరం వచ్చింది, 2 లైన్లు వాడి ఇది పాట అంటావు. ఓకే, జ్వరం వచ్చిందే మామ, జ్వరం వచ్చిందే. వీళ్ళు మందు బాబులు అన్నారు, వీళ్ళేమో జ్వరం బాబులు అన్నారు. వీళ్ళిద్దరిలో ఏది రైట్ ఆన్సర్ భయ్యా? ప్లే చేయండి. జర్రం వచ్చింది మామ, జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మాయ, జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మామ, జర్రం వచ్చింది. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు ఎవరైతే ఈ పాయింట్ గెలుచుకుంటారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. నాకు మీ ఆట చూస్తే సై సినిమా గుర్తొచ్చింది. అందులో నెత్తిని ఇట్లనే సంగ బాగా
వెరీ గుడ్, వెరీ స్పీడ్. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను, ఆన్సర్ చెప్తేనే మీకు పాయింట్ వస్తుంది, అప్పుడు రౌండ్ గెలుస్తారు. క్లూ ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు ఇండియా మ్యాప్ రెబల్ స్టార్ ఒక డైలాగ్ వస్తది ఇక్కడ. అది ఏమిటి? అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాగిరికి వచ్చిన, దోచుకోవడానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, ఒక్క అడుగు తీరంలో తెరతారు పోటెత్తుతాయి. ఆడిపోతే వీడు, వీడిపోతే నీ అమ్మ మొగుడని ఎవరైనా, అమ్మా నీ ఇష్టం కాదు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారానికి ఎగబడితే. రైట్ ఆన్సర్, అంతే చాలు. Congratulations, 3,000 rupees. ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదమ్మా, ఇప్పుడేది పిచ్చి హాస్పిటల్ పారిపోయినట్టు చేస్తా పాపం. సెకండ్ రౌండ్ లో నాకు ఆధునిలో ఉన్న వాళ్ళలో మంచి డాన్సర్స్ ఎవరంటే చేయొద్దండి. మంచి డాన్సర్ అంటే నేను ఒక స్టెప్ చూపెడతా, ఆ స్టెప్ ని నేను చూపించినట్టు చేయాలి. అలా చేస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు. ఎత్తితే పూర్తిగా ఎత్తండి, లేకపోతే దించండి, ఇట్టొద్దు. చాలా మంది ఉన్నారు. అయితే ఒక మంచి స్టెప్ చూపెడతా, ఆ స్టెప్ ఏంటంటే ఈ నుంచి స్టార్ట్ అవుతారు. ఇట్లా వీణా స్టెప్ తెలుసు కదా, మన మెగాస్టార్ వేసిన వీణా స్టెప్. ఇది యారు చేస్తారు. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి చేతులు. మేడం ధైర్యంగా చెయ్యెత్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ చూపెట్టు అనకుండా చేస్తారా? రండి. మ్యూజిక్. కానీ ఇంతమందిలో ధైర్యంగా వచ్చి చేశారు చూడండి, దానికి మాత్రం మేడం మీ పేరు? రాధా అండి. రాధా గారు, మీ చిరంజీవి గారు అంటే అపారమైన ఇష్టమా లేకపోతే డాన్స్ అంటే ఇష్టమా? రెండు అండి. రెండు, అందుకే చేశారు ఇంత ధైర్యంగా. సూపర్, వెరీ గుడ్. ఇక్కడ నుంచి 3, 2, 1 మ్యూజిక్. నాకు వంటరాదు, నాకు వంట వస్తుంది, వంటరాదు. అది స్టైల్ అమ్మా, స్టైల్. అని మ్యూజిక్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం అడిగారు. 3, 2, 1 గో. చెప్పండి మనసులో, అరే నువ్వేంద్రా బొకడా నాకు నేను నాకు వచ్చింది చేస్తా, నేను నాకు వచ్చిన తీగలు వాయిస్తా, నువ్వు ఎవర్రా ఏడు నుంచో వచ్చి నాకు చూపించేది. వీణ స్టెప్ నేర్పించారు, వీణ చేసినాను. అలా వీణ లేదు మేడం, మీరు హార్మోనియం వాయించారు. వీణ ఎక్కడ కనబడలేదు మేడం, దూంకుంటూ వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. బాగా చేశారమ్మా. నెక్స్ట్ పేషెంట్. మ్యూజిక్ అయ్యి సార్. మీరు సూదులు దారం ఎక్కిస్తుర్రా?
వీణా స్టెప్ వేస్తున్నారా, బట్టలు కుడుతున్నారా, డాన్స్ చేస్తున్నారా అర్థం కావట్లేదమ్మా. నేను చూపించింది ఇట్లమ్మా, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావేందమ్మా. బాగా చేసావమ్మా. లాస్ట్ పేషెంట్ వస్తారా మేడం? రైట్. ఒరే ఒక అంబులెన్స్ తెప్పించి పెట్టండి రా. మ్యూజిక్. చెట్లకి నీళ్ళు వేస్తున్నారా, డాన్స్ చేశారా, ఉప్పులకెళ్ళి కూర తీస్తున్నారా, కూరలో ఉప్పు వేస్తున్నారా, ఒక చెయ్యి మాత్రం ఇట్లా పెట్టి అట్లనే తిరుగుతారండి మేడం. బాగా చేశారమ్మా. నలుగురికి నలుగురు నేను చూపించింది మాత్రం చేయలేదు, మీకు వచ్చింది చేశారు. నన్ను అవలగానే చేశారు. నేను చేసింది ఒకటి, మీరు చేసింది ఒకటి. మీ నలుగురికి డాన్స్ కాంపిటీషన్ పెడుతున్నా, నలుగురులో ఒకటే విన్నర్. ఓకేనా? నలుగురు రండి, సమానంగా నిల్చోండి. ఇప్పుడు చూసేటోళ్ళందరూ ఐసీయూకి పోవాలరా, అంతే. ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ బై 4 శ్రీలీలాస్ ఇన్ ఆదోని. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటావా అంటే నన్ను చూసి సిగ్గుపడుతుంది ఇవిడ. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు అద్భుతంగా డాన్స్ చేశారో చూసారా? కర్మ ఎట్లా తీసుకొస్తో లైఫ్ లో. ఇలాంటి రోజు వస్తారని మీరు ఊహించుకోలేదు కదా. ఇప్పుడు చెప్పండి నలుగురులో ఎవరు బాగా చేశారు. ఫస్ట్ సమంత బాగా చేసినట్టు చేయొద్దండి. ఓకే. కాజల్ అగర్వాల్, కనకాంబరాల కాజల్ అగర్వాల్ బాగా చేసింది అనుకున్నారు, చేయొద్దండి. మీ ఇంటి పక్కన చుట్టాలు కూడా రాలేదండి. ఓకే, వెరీ గుడ్. కళ్ళ చూడ కత్రినా కైఫ్. సిగ్గుపడుతున్నా శ్రీలీల. ఓహో, మొత్తం అందరికి ఫోన్ పే చేసింది 50,000. యునానిమస్, కంగ్రాచులేషన్. అసలు మీరు గెలుచుకున్నారు 1,200 రూపాయలు. బాగా చేశారండి. 500 రూపీస్ అందరు గెలుచుకున్నారు. 500 రూపీస్. 500 రూపీస్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇటు నలుగురు పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. మీ టీం పేరు ఒకటి? మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలా? ఓకే, చాలా ఘాటుగా ఉంటుంది, స్పెషల్. మీ టీం పేరు? మసాలా దోశ. ఏ టిఫిన్ సెంటర్ లో పనిచేసింది మీరు? మసాలా దోశ, మిర్చి బజ్జా. టీమ్ లో నలుగురు ఉన్నారు, ఇద్దరిద్దరు వస్తారు. నడుముక ఎలాస్టిక్ ది కట్టుకుంటారు. ఆ హుక్ కి ఆ బాల్ ని పెడతారు. రౌండ్ గా తిరిగితే ఇటువైపు నుంచి ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఒక వైపుకి ట్రాన్స్ఫర్ చేసి ఆ బాల్స్ ని ఒక బౌల్ లో కలెక్ట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మిర్చి బజ్జా, మసాలా దోశ. మసాలా దోశ అన్నారు కాబట్టి మిర్చి బజ్జీతో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. చేసేరా
2, 1, time up. 1, 2, 3, 4. సో టోటల్ గా 4 వేసారు. మినిమం 6, 7 వేయచ్చు అనుకున్నా నేనైతే. చూద్దాం. 4 మీ టార్గెట్ 5 కాబట్టి 5 వేస్తారా లేదా? టేక్ ఎ పొజిషన్, గో. Five, 4, 3, 2, 1. మీ నలుగురికి ఆధునిలో గుడి కట్టాలనుకుంటున్నా. అసలు గేమ్ ఎలా ఆడకూడదో పిచ్చి చూపించారండి. ఎందుకండి ఎంత కన్ఫ్యూజన్? చేతితో పట్టుకోవద్దంట, దాన్ని పట్టుకొనే తిరుగుతారు. అది ఆ హొక్కిడికి రావాలి అంట. ఆ ఒక్క 5 సార్లు మీ చుట్టే తిరిగింది. ఏందో అర్థం కావట్లేదు. సో టోటల్ గా మీరు 3 వేసారు. ఆ 3లోకి వెళ్ళి కూడా చాలా మైనస్లు చేయాలి, కానీ మైనస్ చేయకపోయినా మీరు గెలుస్తారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా ఆడినందుకు 4,000 రూపాయలు. చూస్తారు కదా, ఏదేమైనా ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసినాం మనం ఎపిసోడ్. అది ఆదోనే మహిళల మజాక అనిపించుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు